23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 23,000 ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉన్నదాలను భర్తీ చేయాల్సింది పోయి 4.5 సంవత్సర కాలం ఈ పెద్ద మనిషి ఏం గాటలు కాస్తా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఓనా అదే అంటున్నారు నా మనల్ని కూడా స్వామి. 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతా ఉన్నాడు ఈ జగను, ఎందుకు వదలలేదురా స్వామి అని మనల్ని మింగుతున్నారనా. నీకు దండం పెడతావు స్వామి, ఇట్లాంటి మాటలు మాట్లాడకాకు. మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బయటికి తీస్తారు, వీడియోలు బయటికి తీసి వదులుతారు, మనకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారన్నా. వైసీపీ కార్యకర్తని చెప్పుకునేదానికి నాకు సిగ్గేస్తుందనా. నువ్వు మాట్లాడిన మాటలయ్యి వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే కాదు. ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడినాము? మనం ఏం పెరిగి కట్టలు కడుతున్నాము 4.5 సంవత్సరాల నుంచి అంటున్నారు. ఇప్పుడు 4.5 సంవత్సరం నుంచి మీ ప్రభుత్వం ఏం పెరిగి కట్టలు కట్టినారు మీ వైసీపీ వాళ్ళు అని అడుగుతున్నారు నా రాష్ట్రంలో ఉండే ప్రజలు. ఏం సమాధానం చెప్పాలి దీనికి ఏం చెప్తాము? మనమేమో ఇట్లా మాట్లాడితే మేము దాన్ని కప్పుపుచ్చుకునేదానికి మేము సత్తనాం, మా బాధలు అన్నీ కాదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏం చేస్తాడు? ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు? అదిగో నోటిఫికేషన్ అంట. ఇప్పుడు అదే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3 నెలలప్పుడన్నా నోటిఫికేషన్ వదిలినాడు. మీ జగన్మోహన్ రెడ్డి 73 రోజుల్లో దిగిపోతాడు అన్నప్పుడు నోటిఫికేషన్ వదిలినాడే, అది 6,000 ఉద్యోగాలు ఇచ్చినాడే. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులంతా ఎటపై సావాలా? కేవలం 6,000 మందికైనా ఉద్యోగాలు ఇచ్చేది, మిగతాటన్నీ భర్తీ చేయరా అని చెప్పి అడుగుతున్నారన్నా. ఏమి చెప్పాలన్నా జవాబు చెప్పలేకుండా ఉన్నా. బయటికి పోతే మింగుతున్నారన్నా. నేను వైసీపీ అంటే కొట్టారన్నా, మాట్లాడేట్టుగా లేదునా. నువ్వేమో ఈ మాదిరి చెప్తీవునా, ఇంకా ఏందో చెప్పునా. అది ఎంత? 7,000 ఉద్యోగాలంట. ఓనా వాళ్ళు 7,000 ఇచ్చినారు, మనం ఇచ్చింది 6,000 సమే. 6,100 ఎంతో ఇచ్చాము, 6,100 చిల్లర ఇచ్చింది వాళ్ళు. 7,000 3 నెలలకు ఇచ్చారు. మనం 73 రోజుల్లో ఇంటికి పోతామనో లేదంటే ఇంకేడికి పోతున్నామనో మనమేమో 73 రోజులకే ఇచ్చింది. అది కదా ఇప్పుడు ప్రజలు ఆలోచన చేస్తుందా? పోనీ అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు. వాళ్ళు పరీక్షకు ప్రిపేర్ కావాల్సిన సిలబస్ 10 రోజుల్లో మార్పు. అదేనా నాయనా, నీకు దండం పెట్టి చెప్తున్నా స్వామి, ఇట్లాంటి మాటలు మాట్లాడకాకనా. మేము వాటిని కవర్ చేసుకోలేక సచ్చనావునా, ఏమి చేస్తామన్నా? ఎవడు బట్టా ఇది తిప్పుతున్నారన్నా, ఏడున్నా చూడు ఇదే తిప్పుతున్నారు. దీన్ని ఏమి చేస్తావాలా మేము ఇప్పుడు? దీన్ని ఎట్లా ఏ విధంగా కవర్ చేయాలా అనేదే ఇప్పుడు మేము ఆలోచన చేసి సత్తనాము. సరే రాష్ట్ర ప్రజలారా, మేము మీకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ఇవ్వలేకపోవచ్చు. మీరు 2024లో మాకు మళ్ళీ ఓటేసి గెలిపించినారు అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెచ్చాము. ఖచ్చితంగా మీకు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండరు మా జగనన్న బటనొత్తి జాబ్ క్యాలెండరు రిలీజ్ చేస్తాడు. 2024లో మమ్మల్ని గెలిపించానని తెలియజేసుకుంటూ నమస్కారం.